గత బుధవారం ములుకల గ్రామంలో సాంఘిక సంక్షేమ పాఠశాలలో పురుగుల అన్నం నీళ్ల చారు పెడుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేసిన సందర్భంలో సిటీ కేబుల్ ఛానల్లో వార్త ప్రసారమైంది. దీనికి స్పందనగా శుక్రవారం రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషన్ చైర్మన్ గోలు శ్రీనివాస్ రెడ్డి, జేసీ మోతీలాల్, డిఆర్డీఓ శేషాద్రితో కలిసి సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా వంటశాలను, డైనింగ్ హాలు, వాష్రూమ్స్, తరగతి గదులను పరిశీలించారు. 40 మంది విద్యార్థులు ఉన్న గదిలో ఒకటే లైట్ ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. వాష్రూమ్స్ అపరిశుభ్రతపై శానిటేషన్ సిబ్బందిని మందలించారు. కిచెన్ లో కుళ్ళిన కూరగాయలను పరిశీలించి కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళు మీ పిల్లలండి ప్రిన్సిపల్ గారు, మీ పిల్లలైతే భోజనం ఇలానే పెడతారా? నాణ్యమైన తిండి పెట్టకపోతే ఎలా అంటూ ప్రిన్సిపల్ మోహన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్ గదిలో వారం రోజులుగా నిల్వ ఉంటున్న కూర, దోసకాయలు, వంకాయలు గమనించిన కమిషన్ చైర్మన్ అవి కుళ్ళిపోవడం చూసి చలించిపోయారు. అక్కడే ఉన్న విద్యార్థులు, పేరెంట్స్ ఎప్పుడూ ఇలాగే నాణ్యత లేని కుళ్ళిన కూరగాయలు పెడుతున్నారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అసలు మెనూ ప్రకారం చికెన్ పెట్టడం లేదని, అప్పుడప్పుడు పెట్టినా కూడా 1-2 పీసులే వేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన కమిషన్ చైర్మన్ విద్యార్థుల కడుపు కొట్టి ఏం సంపాదిస్తామంటూ ఫుడ్ ప్రిన్సిపల్ పై మండిపడ్డారు. ప్రిన్సిపల్, కిచెన్ నిర్వాహకులు పొంతనలేని సమాధానం చెప్పడంతో నేడు పిల్లవాడిని కాదు కమిషన్ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పులే నమ్మాలని దోమలు గిట్లున్నాక మెనూ లేదట, పిల్లలు చెప్తున్నాడు, మా మేడం చెప్తుంది. నేను ఇప్పటిదాకా నేను అక్కడ అవన్నీ తెలుసుకొని వచ్చిన పిల్లలు తెలియదు కదా సార్. మనం పెట్టింది ఇప్పుడు మీ ముందట వండమన్నా కూడా అదే వండి చూపిస్తాం, అదే బస్తా తీసుకొస్తాం, వండి చూపిస్తాం సార్. కంట్రోల్ రైస్ను సన్నం చేసి ఇస్తున్నారు సార్. అది చూడడానికేమో సన్నగా కనిపిస్తుంది సార్. ఎసరు పెట్టి అండేసరికి ఏమో దొడ్డ అవుతుంది సార్. రాకిన బియ్యం ఎట్లా అవుతుంది? బాగాలేదా? మరి ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నావు నువ్వు? గుడ్ ఎవరు ఇచ్చింది? స్కూల్లో ఇచ్చిందా? ఇంటికి వెళ్ళే బాగుంటే 14 మంది తింటుంటే 8 మంది టిఫిన్ చేసుకుంటారు. అంటే కేవలము 6 మాత్రమే వీళ్ళు ఇక్కడ తింటారు. 14 మందిలో 6 భోజనం చేస్తారు. ఇక్కడ అన్నం రోజు తినరా? స్కూల్లో ఆ రోజు తినరా? ఇక్కడ అన్నం రోజు తినరా? పెట్టుకుని తీస్తున్నారు. ఇవి మొన్ననే వచ్చినాయి. ఫిబ్రవరి 1 6వ తారీఖు పోయాడు. కెమెరా మాకేం కనబడుతుంది. హలో, ఇక్కడ నడుతాను, ఇక్కడ నడుతాను. మళ్ళీ ఫోటో తీస్తాను. ఆ చెత్త అయితే మొత్తం ఎత్తి పంపారు సార్. సంచి మొత్తం సిరిగినా పిల్లలు మీరు నేనే తినమాట. ఇక్కడ సిఎంఆర్ 21-22 ఉందా? 22-20 మీరు అప్పుడే అక్కడే మీరు దాన్ని చెప్పేశారు. అక్కడక్కడ ఉన్నాయి, చెరిగింది నువ్వు చూపిస్తున్నావు. ఇవి చూపించాలి కదా సార్కి. అట్లా కాదు మేడం, చేయాలంటే 150 మందికి మేడం ఒక ఇద్దరు చేయాలని ఎన్ని చేస్తారు ఇట్లా వస్తుంది. జేసీ గారు కేవలం మీ హెడ్ మాస్టర్ గారు చదువుకో ఒకసారి.
నిర్లక్ష్య ఆయన ఇప్పటికీ తప్పును ఒప్పుకోవట్లేదు, సరిదిద్దే ప్రయత్నం చేసుకుంటున్నాడు, నువ్వు ఎన్ని చేసినావనే ముఖ్యం కాదు, చదువు ఎంత ముఖ్యమో, నీ స్కూల్లో ఎంత ముఖ్యమో, నీ పిల్లల సంఖ్యను ఎంత పెంచుతున్నావో, పిల్లలకు తిండి పెట్టడం కూడా అంతే ముఖ్యము. నువ్వు అన్నిటి నేను అది చేసిన, ఇక నేను సంఖ్య పెరిగింది, స్కూల్కు సున్నం వేసిన, నువ్వు పాఠాలు బాగా చెప్తున్నావు కదా, పిల్లలకు అన్నం కూడా తింటున్నా లేదా, వాళ్ళ బ్లడ్ ఎన్నో లెవెల్ టెస్ట్ 1 year నుంచి వాళ్ళకి కనీసం టెస్ట్ కూడా చేయించలేదు. చేయించరా? బ్లడ్ టెస్ట్ చేయించరా? ఏదైతే పేపర్ ద్వారా తెలుసుకొని సడన్ విజిట్ చేయడం జరిగింది, ఇక్కడున్న పరిస్థితులు కానీ ఇక్కడున్న వ్యవహారం కానీ అన్నీ చూడడం జరిగింది. కాబట్టి ఇప్పుడే మా ఆనంద్ గారు మొత్తం కూడా మీకు వివరించారు. అలాగే మేము ఏది కూడా ఇది సరిదిద్దుకోకపోతే 10 రోజులలో అధికారుల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉందని తెలియజేస్తాం.